గిరిజనుల ఆరాధ్యంగా కొలిచే హతీరాం బావాజీ మఠంకు చెందిన భూములు లెక్కలను తీస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుపతి విద్యుత్ నగర్లోని ప్రపంచంలోని ప్రథమ హతీరాం బావాజీ ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. బావాజీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది కోట్లు హతీరాం బావాజీ ఆస్తులను అధిక కులాలకు చెందిన వారు స్వాహా చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హోదాలో మఠం అధికారులు, జిల్లా కలెక్టర్, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి భూముల లెక్కలు తీస్తామని అన్నారు. వేలాది కోట్ల ఆస్తులు అక్రమార్కుల పాలు అవుతున్నా పట్టించుకోని అధికారులు గిరిజనుల హతీరాం బావాజీ ఆలయాన్ని నిర్మిస్తుంటే మాత్రం అడ్డుకోవాలని ప్రయత్నించడంపై మండిపడ్డారు. బావాజీ ఆలయ నిర్మాణం జోలికి వస్తే గిరిజనుల బిడ్డలు తిరగబడతారని హెచ్చరించారు. అంతకుముందు ఆలయం వద్ద జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు శివానాయక్, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రి నాయక్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ టీటీడీకి ఉన్న ఆస్తి కన్నా మా హతీరాం బాబా ఉన్న ట్రస్ట్ భూములు ఎక్కువ అంట. కానీ ఇవాళ నేను ఆల్రెడీ హతీరాం బాబా మఠానికి వెళ్ళడం జరిగింది. చూస్తే బాధ అనిపించింది. ఒక భూమి లేదు, ఏమీ లేదు. ఆడ చెప్తా అంటే ఎవరు పట్టించుకునేటో లేరు. 2-3 అధికారులు ఉన్నారు. అధికారులు ఉన్నది తినడం తప్ప, మేసుడు తప్ప ఇంకేం లేదంట అని ఒక్కొక్కరి వాదన ఒక్కొక్కలా ఉంది. కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా మా జాతి సంస్కృతి, మా జాతి బిడ్డలకు, అలాగే మాకున్న ఆరాధ్య దైవంలో సేవాలాల్ మహారాజ్ ఎంతనో మాకు హతీరాం బాబా అంతే. కానీ హతీరాం బాబా మందిరం, గుడి ఉండడం ఇంతవరకు ఎక్కడ గుడి చూడలే. కానీ మొదటిసారిగా ఇన్ని 100 ఎకరాలున్న ఖాళీ గుడి కట్టుకోవడానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి మా గిరిజన బిడ్డలు, మా లంబాడా బిడ్డలకు రావడం చాలా దురదృష్టకరం. హతీరాం బావాజీ ఆలయాన్ని సందర్శించి హతీరాం బావాజీ ఆస్తుల గురించి వివరాలను చూసి హతీరాం బావాజీ మఠాన్ని పరిశీలించి ఇక్కడ ఉన్న సమస్యలు, గిరిజనుల పట్ల సమస్యలను ఆయన కళ్ళారా చూసి చాలా కొండంత ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే మాకు ఆయన అండ దండ ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. ఎంతవరకైనా నేను ఈ ఆలయం వరకు పోరాడతాననేసి కూడా చాలా అభినయంగా, ఆప్యాయతగా మా బంజారా సోదరుడు అయినటువంటి హుస్సేన్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.